మాసమున
సుల్తానాబాద్లోని గర్వానగర్ మాకు పట్టించుకున్న నాదుడు కూడా లేదు. ఒకవేళ మేము ఫోన్ చేసినా కూడా మున్సిపల్ సిబ్బందికి ఫోన్ లిఫ్ట్ చేయరు. నల్లకు కానీ సాఫ్ సఫాయికి కూడా కానీ నల్లలు అయితే మొత్తానికి రావన్న 15 నిమిషాల కంటే ఎక్కువ ఇచ్చిపెట్టారు. మేమేనా అంటే పైప్ లీక్ అయ్యింది, మోటార్ కాలిపోయింది. అరే వారానికి ఒకరికి మోటార్ కాలిపోద్దా అన్న, చలో ఏదైనా అంటే పైప్ లైన్ పలిగిపోయింది అంటారు. వారానికి పైప్ లైన్ పలిగిపోద్దా? ఇప్పుడు ఎన్ని రోజులు మీకు వాటర్ రాక? 6 రోజులు అయితే ఇప్పటికి. ఇంతకు ముందు కూడా మాకు ఇచ్చిపెట్టేది 15 నిమిషాలే, డే బై డే. అది కూడా చలో ఏదైనా ఏం చేసినా కూడా మాకు పట్టించుకునేది ఎవ్వరు లేరు. మా మామ ఒకటే ఫోన్ చేస్తాడు మా వాడ నుంచి, ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ట్యాక్సులకు అయితే బరాబర్ వస్తారు. నాయకులు కానీ ఎవరైనా కానీ మాకు పట్టించుకునే నాదుడే లేదు. మోరీలు కూడా సాఫ్ ఉండయి. ఆ పక్క క్వార్టర్స్ లో ఉన్నాయి, గవర్నమెంట్ క్వార్టర్స్, దానికి కూడా పట్టించుకోరు. అవి కూడా మొత్తం చెత్త మొత్తం ఉంటుంది, వాసన ఉంటుంది. ఏది కూడా మాకు కరెక్ట్ లేదు సార్. నా పేరు గౌస్. हमारा गंगानगर हमको 5-6 दिन से नल नहीं आ रहा. 15 मिनट ही नल छोड़ते, ना बोरिंग है ना कुछ भी नहीं है. बोरिंग नहीं है, बौलिया नहीं है, कुछ भी नहीं है हमारे. हमको पानी छोड़ो बोल के बोले तो पानी आज टैंकर आई, आधा टैंकर भी नहीं आया, थोड़ा पानी आया. और हमको कुछ उल्टा गुस्सा कर रहे हो टैंकर वाले. तो कल भी आया, कल भी थोड़ा पानी छोड़े. हमको इतने हमारे घर में 16 मेंबर्स है. हमको कैसा 3-4 दिन हो गए हम पानी नहीं नहा, फिर हमने कैसा यूज करना? पानी नहीं है तो हमको कैसा यूज होता? कोई सी भी चीज यूज नहीं होती ना, पानी नहीं है तो फिर हमने कैसा? फिर अब तुमने पानी नहीं दिए तो हमने कैसा है ना. ఆదివారము బేస్తవారము వచ్చిన రోజున ఇక్కడ 3 బార్ల కాడ ఇస్తార్లు పెట్టి పచ్చ ముద్ద ఎర్ర ముద్ద చేసి ఈ మాకు భయప్రాంతాలు చేస్తారు. 3 బార్ల కాడ ఇస్తారు పెట్టి బొమ్మెడాకు ఈసారి బొమ్మెడాకుని మన ప్లస్ జిల్లెడాకు మన మోదుగా కలిపి ఇస్తారు కట్టి దాంతో పెట్టి చేస్తారు. మరి మాకు భయప్రాంతాలు ఏర్పడతాయి. 3 బార్లు అక్కడ పెడుతుర్రు. ఇదేంటి ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, నిమ్మకాయ ఇవన్నీ పెట్టి, కోడిగుడ్డు ఇవన్నీ పెట్టి మాకు పరిచయం చేస్తారు. అంటే ఎందుకు చేస్తారు అనుకుంటారు మీరు? ఏమో దేనికి చేస్తారు, ప్రాణాల మధ్యలో ఇవన్నీ చేస్తారు, మరి దేనికి చేస్తారు అంటే ఇట్లా మీకు పోవాలంటే మరి భయపడుతున్నారా? భయం వేస్తుంది. ఎందుకు ఎవరు పెడతారో తెలుస్తలేదు. దాన్ని పెట్టిన చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. మీకు బిల్లు ఉన్నప్పుడు వస్తున్నారు, తీసుకొని పోతున్నారు. అందుకున్నట్టు లైన్లో నిలబడడం ఇబ్బంది అయ్యింది కొంచెం. ఓకే, యాప్తో ఏం ప్రాబ్లం లేదు కదా, అర్థమవుతుంది కదా ఈజీగా. అప్పటికంటే ఇప్పుడే కంఫర్టబుల్గా ఉంది యూరియా కొనుక్కోలేదు. వాళ్ళది మొత్తం కంప్లీట్ అయిపోయింది అని మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనది ఇప్పుడు అయిపోయింది, ఈయనకి ఇవ్వద్దు, అది మనకి అయితే నేను వాళ్ళ దాంట్లో ఫర్టిలైజర్ సేల్ అనేది యాప్ ద్వారా జరుగుతుంది. మన గౌరవ కలెక్టర్ గారు ఫస్ట్ మన జిల్లాలోనే ఫస్ట్ ఒక యాప్ తయారు చేశారు. దాన్ని బేస్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఈ ఫర్టిలైజర్ యాప్ ద్వారానే సేల్స్ జరగాలనేసి ప్రభుత్వం నిర్ణయించి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పుడు కొన్ని జిల్లాల్లో చేపడుతుంది. రైతులు కూడా దీని మీద చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు యూరియా బస్తాల కోసం అని వచ్చి లైన్లో నిలబడి వాళ్ళ టైం అంతా వేస్ట్ అయ్యేది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి హ్యాపీగా బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకోవడంలో కూడా చాలామంది రైతుల దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదంటున్నారు.
కొంత ఎవరైనా తెలియని రైతులు ఉన్నా కూడా ఆ కన్సర్న్ ఏఈఓస్ కానీ ఏఓస్ కానీ ఇక్కడ సొసైటీ దగ్గర గవర్నమెంట్ అవుట్లెట్స్, మన సొసైటీ అన్ని గవర్నమెంట్ అవుట్లెట్స్ కాబట్టి ఇక్కడికి వస్తే సొసైటీ స్టాఫ్ కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. సో అంతా స్ట్రీమ్ లైన్ అయిపోయింది. ఎక్కడ కూడా సొసైటీల దగ్గర అంతకుముందులాగా రైతులు గుమిగూడడం కానీ అది కానీ జరగట్లేదు. స్మూత్గా ఫర్టిలైజర్ సేల్ అంతా కూడా జిల్లాలో జరుగుతుంది, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా. స్టాక్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. స్టాఫ్స్ కూడా మా తరఫు నుంచి వీళ్ళని ఇచ్చేసి వెంబడే అమౌంట్ ముందే అడ్వాన్స్గా అమౌంట్ కట్టించేసి స్టాక్స్ కూడా ఇప్పుడు ముందుగానే తెప్పించి మేము నిల్వ చేసుకొని గోడౌన్లో పెట్టుకుంటున్నాము. సో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా యూరియా అమ్మకం అనేది జరుగుతుంది.